ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా రెచ్చిపోయి ఆడుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిస్తే, చేపాక్ వేదికగా జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో జయబేరి మోగించింది. ఫలితంగా సిరీస్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ నెల 28న జరిగే మూడో టీ20లో కూడా గెలిస్తే సిరీస్ భారత వశం అవుతుంది. ఇక రెండో టీ20లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగుల నాటౌట్ తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 4 4లు 5 6లు ఉన్నాయి. ఒక ఎండులో వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో రవి బిష్ణోయ్ తో కలిసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. కాగా సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి తిలక్ వర్మ టీ20 ఫార్మాట్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఎప్పుడైతే మూడో నెంబర్ లో బ్యాటింగ్ కు రావడం ఆరంభించాడో అప్పటి నుంచి ఆకాశ్ మెహదూగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి అసలు సిసలు వారసుని తానేనంటూ బ్యాట్ తో అందరికీ చాటి చెప్పాడు. టెస్టుల్లో మినహాయిస్తే టీ20లో కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఆ స్థానం నుంచి ఎన్నో మ్యాచ్లు విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ. ప్రస్తుత కోహ్లీ టీ20 కెరియర్ ముగిసిన విషయం తెలిసిందే. టెస్టు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక ఆ ఫార్మెట్లలో కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే కోహ్లీ స్థానంలో అటు వన్డేలోనూ టెస్టుల్లోనూ కూడా తిలక్ వర్మ చెలరేగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో అతన్ని వన్డే టెస్ట్ సిరీస్ లోకి ఎంపిక చేయాలని విశ్లేషకులతో పాటు నెటిజన్లు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తిలక్ వర్మను వన్డే టెస్టులకి కూడా ఎంపిక చేయాలని అంటున్నారు. ఇక కోచింగ్ బృందం అలాగే సెలెక్టర్లు సైతం తిలక్ వర్మను ఆల్ ఫార్మాట్ కి ఎంపిక చేసేందుకు సిద్ధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత తిలక్ వర్మను మిగతా వన్డే టెస్టు ఫార్మాట్లలో కూడా ఎంపిక చేసేందుకు మేనేజ్మెంట్ వెనకాడే అవకాశమే లేదు.